నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అభివృద్ధిపై దృష్టి పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే ఏపీకి చాలా పెట్టుబడులను కూడా తీసుకొచ్చింది. ఇక ముఖ్యంగా ఉత్తరాంధ్రకైతే గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి అలాగే రైల్వే ప్రాజెక్ట్ ను కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో వీటి శంకుస్థాపనకు ఈ నెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు. ఈ ఏర్పాట్లన్నిటి కూడా మంత్రి లోకేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతున్న వేళ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకతో ఒక కొత్త కళను కూడా సంతరించుకోబోతుంది అంటున్నారు. మరి ఆయన పర్యటనలో ఇంకెలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రకటించే అవకాశం ఉంది, మరి ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెట్టబోయే ఆ కంపెనీలు ఏంటి, అలాగే ఆయన శంకుస్థాపన చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలేంటి, మరి దీనివల్ల ఉత్తరాంధ్రనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు, అలాగే మరో సీనియర్ అనలిస్ట్ అంగమరావు గారు. నమస్కారం అండి. ప్రణామం. నమస్కారం సార్. సో అంగమరావు గారు, ముందుగా మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ ఒక పక్క కక్షపూరిత రాజకీయం అంటున్నా కూడా ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు గారు ముఖ్యంగా అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టి దీనికోసం ఒక టాస్క్ ఫోర్స్ని మరి ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇందులో భాగంగానే ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండోసారి రాబోతున్నారు రాష్ట్రానికి. సో మరి గతంలో కూడా మనం చూసాం, విశాఖ రైల్వే దానికోసం ప్లేస్ అడిగినా కూడా వైసీపీ ఇవ్వని పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లేస్ ఇవ్వటం, దానికి సంబంధించి రైల్వే ప్రాజెక్టు భవనాలు కావచ్చు, మరో పక్క ఎన్టీపీసీ, ముఖ్యంగా రాష్ట్రంలో మొత్తం చెప్పుకోదగ్గది ఏంటి గ్రీన్ హైడ్రోజన్, చాలా హైలైట్ అయిన ప్రాజెక్ట్ అది. సో అది కూడా రేపు శంకుస్థాపన ఉండబోతుంది అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు ప్రధానమంత్రి పర్యటన, అలాగే ఆయన ఇంకెలాంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంటుందంటారు? ముందుగా ప్రధానమంత్రి గారు రేపు రాబోతున్న సందర్భంగా ఆ బాధ్యతలన్నీ లోకేష్ బాబు పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. ఎందుకంటే క్రౌడ్ పుల్లింగ్ ఎలా చేయాలో ఇంతకుముందు గతంలో నిరూపించుకున్నాడు కాబట్టి కార్యక్రమాలు ఏది చేయాలన్నా కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశం చేయబోయే నాయకుడిగా ఎమర్జీ అవుతున్నటువంటి లోకేష్ బాబుకి ఈ బాధ్యత అప్పచెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఎన్టీపీసీ గ్రీన్ఫీల్డ్ హైడ్రోజన్ ప్లాంట్, దీన్ని 1,80,000 కోట్ల రూపాయల విలువ అని చెప్పని మనకు అందుతున్నటువంటి సమాచారం. 25,000 మందికి ఉద్యోగ కల్పన జరగబోతూ ఉంది. దీంతోపాటు రైల్వే జోన్కు సంబంధించింది, అలాగే బల్క్ డ్రగ్కు సంబంధించింది, ఇవన్నీ కూడా వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగబోతూ ఉన్నాయి. అట్లాగే విశాఖపట్నానికి సంబంధించి, ఉత్తరాంధ్రకు సంబంధించి ముఖ్యంగా విశాఖపట్నంలో రేపు టాటా వాళ్ళది TCS అది కూడా రాబోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా 10,000 మందికి ఉద్యోగ కల్పన జరగబోతుంది అక్కడ టాటా వాళ్ళ ద్వారా. మరి మొన్నే నితిన్ గడ్కరీ గారు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు 6 వరుసల రహదారిని అనుమతి మంజూరు చేయటం కూడా జరుగుతూ ఉంది. ఇక ఈ కార్యక్రమాలే కాకుండా ఈరోజు వాళ్ళకు సంబంధించినంత వరకు గతంలో ఏమైతే హామీలు ఇచ్చారో ఉత్తరాంధ్రకి అవన్నీ నెరవేర్చకపోగా రావాల్సిన వాటిని కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చుకునే దాంట్లో ఈ 5 సంవత్సరాలు ఆలస్యమైన దానికి చాలా స్పష్టంగా కనపడుతున్నది రైల్వే ప్రాజెక్టు. దాన్ని ఈరోజు వీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి ఇవ్వటమే కాకుండా కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందబట్టి ఇప్పుడు ఆ పని ప్రారంభించబోతున్నారు. ఇక్కడ ఈ ఎన్టీపీసీ వాళ్ళు మొదలుపెడుతున్నటువంటి 1,85,000 కోట్ల రూపాయల యొక్క విలువ గలటువంటి సామర్థ్యం కలిగిన దీన్ని ఇక్కడ పెట్టడం వల్ల 25,000 మందికి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంటే, ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు మామూలుగా తీసుకొచ్చే పరిశ్రమలు కావచ్చు, జరిగే పనుల గురించి కావచ్చు, రమారమి 2,30,000 మంది పైకి ఉద్యోగ కల్పన జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దీనికి వాళ్ళకి అభివృద్ధి అంటే ఏదో 4 పరిశ్రమలు వచ్చో రహదారులు ఏర్పడితేనే కాదు, అక్కడ ఉన్న ప్రజలకి జీవనోపాధికి మెరుగుపరిచే విధంగా ఉద్యోగ కల్పనతో పాటు వాళ్ళ ఆదాయాలు పెరిగే విధంగా ఏ విధంగా చేయూతనిచ్చాము, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళారనే దాని మీదే ఎప్పుడైనా ఆధారపడుతూ ఉంటుంది. పరిశ్రమలో రావాలన్నా లేదంటే వాళ్ళకు ఒక నమ్మకం కలగాలన్నా ముందు ప్రభుత్వం మీద నమ్మకం కలగాలి. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రజల అండగా ఉంటుందనే భావన ఉంటేనే పరిశ్రమల వాళ్ళు వస్తూ ఉంటారు. గత ప్రభుత్వంలో చూసాము, వచ్చిన పరిశ్రమలను ఏ విధంగా తరిమేశారు. ఉండ పరిశ్రమలు విస్తరించాలన్నా కూడా అడ్డుకట్ట వేస్తే వాడు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఆ పరిశ్రమల విస్తరణ కార్యక్రమాలు పక్క రాష్ట్రాల్లో పెట్టుకునేది తప్ప, ఉదాహరణగా అమర్రాజా కావచ్చు, లేదంటే కియా పరిశ్రమ కావచ్చు, మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అలాగే జాగీ పరిశ్రమ వస్తే జాగీ పరిశ్రమ కూడా తరలించడం కూడా జరిగింది.
ఉత్తరాంధ్రకి ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా అవేమీ తీసుకురాకుండా వాళ్ళు కాలయాపన చేశారు. అక్కడ ఉన్నటువంటి భూముల మీద పడ్డారే తప్ప, దోచుకోవడానికి అలవాటు పడ్డారే తప్ప, ప్రజలను ఇబ్బంది పెట్టారే తప్ప ఏ రోజు కూడా ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధి గురించి కానీ, వాళ్ళ క్షేమం గురించి కానీ, వాళ్ళ ఆదాయ వనరులు పెంచాలనే ఆలోచన కానీ ఏ రోజు చేయలే. అక్కడ మీరు ఇంకోటి చూసుకుంటా ఉంటే, గతంలో ఆయన పేరు కూడా మనం అనవసరం అనుకోండి, ఆయనకి ప్రత్యేక న్యాయవాదిగా ఉన్నాడు కదా ఒక వ్యక్తి, వాళ్ళ అబ్బాయికి గనుల వెంకటరెడ్డి ఉత్తరాంధ్రలోనే కేటాయించాడు. ఏ విధంగా కేటాయించాడో కూడా మనకు తెలుసు. ఉత్తరాంధ్రలో ఉన్న సహజ వనరుల్ని దోచుకోవడానికి వాళ్ళందరూ కంకణం కట్టుకొని మొత్తం వాళ్ళు చేయాల్సినవి చేసి చివరికి సిఎస్తో సహా ఉత్తరాంధ్రాన్ని ఏ విధంగా దోచుకోవాలో అంతగా దోచుకున్నారు వాళ్ళు. ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి ప్రధానమంత్రి గారు కూడా, అంటే ఆ పార్టీ తరఫున ప్రధానమంత్రి గారు రావటం, ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా చూసుకున్న తర్వాత వాళ్ళకు ఒక రకమైనటువంటి భయం, అంటే ఎప్పుడో భయం వచ్చేసింది, ఇంకా అక్కసును ఎలగక్కుతున్నారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాము, నేను ఉత్తరాంధ్రను అభివృద్ధి చేశాను, అందుకే అన్ని ప్రాంతాల్లో సమన్యాయం చేయడం కోసం అని చెప్పి విశాఖను ఆర్థిక రాజధాని చేస్తానని చెప్పి అక్కడ అంటే రాష్ట్రం మొత్తం మీద కూడా అక్కడ భూ కబ్జాలు ఏ విధంగా చూశారో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మరి ఆయన చెప్పినట్టు ఉత్తరాంధ్ర ఆయన హయాంలో ఎంత అభివృద్ధి చెందిందంటారు? అండ్ ముఖ్యంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, ఈ కంపెనీలు ఏవైతే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి, ఇవన్నీ కూడా మా హయాంలో వచ్చినవే, ఇప్పుడు మేమేదో తీసుకొచ్చామని చెప్పి లోకేష్ డప్పా కొట్టుకుంటున్నారు, దీనికి అవసరమైతే నేను బహిరంగ చర్చకు కూడా సిద్ధమే అని చెప్పి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మరి వాళ్ళు చెప్తున్నట్టు ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే వచ్చాయా? ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అప్పుడు కట్టుబడి ఉన్నారంటారా? మీరేం చెప్తారు? బలేదానమ్మా, ఉత్తరాంధ్ర ఎందుకు అభివృద్ధి చేయలేదు? వాళ్ళు అద్భుతంగా అభివృద్ధి చేశారు. గంజాయి వనాలు అభివృద్ధి చేశారు. ఋషికొండ ప్యాలెస్ మీద ఋషికొండకు బోడిగుండు కొట్టి ఋషికొండ కింద ఉన్న శివాలయం మీద ప్యాలెస్ కట్టుకున్నాడు. అభివృద్ధి అవుపడలా? బ్రహ్మాండంగా ఋషికొండ చెప్పొద్దు వాళ్ళ అభివృద్ధి. వాళ్ళ అభివృద్ధి ఏం చెప్పద్ది? గంజాయి వనాలు వాళ్ళ అభివృద్ధి చెప్పద్ది. అంటే పేద ప్రజలు తాగే లిక్కర్లో గంజాయిలు కలపటం కోసం గంజాయి వనాలు పెంచారు. అంతకాడికి ఏం కావాలా? తాగి ఓగండి అని చెప్పి పెంచారు కదా, అదే కదా అభివృద్ధి. వేరేది కూడా కలపడం కోసం తెప్పించారు. అదే అవన్నీ వస్తాయి అన్నగారు. డ్రై. అందువల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అభివృద్ధి ఏంటంటే, వాళ్ళ అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి కాదు. వాళ్ళ దృష్టిలో అభివృద్ధి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒకడే జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు, పార్టీ ఆఫీసుల పేరు చెప్పా, అది అభివృద్ధి కదా. పార్టీ ఆఫీస్ అని చెప్పారు నీకు? ప్యాలెస్లు కట్టారని చెప్పి అదే నేను అదే చెప్పిన. పార్టీ పేరు చెప్పుకొని వాళ్ళ అభివృద్ధి ఇంకోటి కూడా చెప్తా. అసలు వాళ్ళకి మెంబర్షిప్ ఉంటుంది వాళ్ళ పార్టీకి. విన్నారా? కన్నారా? ఓల్డెన్స్ వాళ్ళు ఒక్క మెంబర్ ఉంటాడు, వాడే కలికాల కాకరి, కలికాల జగనాసురుడు. దానికి రాజ్యాంగం ఉందా పార్టీకే? ఉండదు. రాజ్యాంగం లేని పార్టీ గురించి నన్ను అడిగితే నేనేం చెప్పమంటావు? ఇప్పుడు ఏదన్నా మెంబర్షిప్ అనేది ఉంటే 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 10 రూపాయలు కట్టేసుకుంటారు. పార్టీలో వాడు భాగస్వామిగా ఉంటాడు. ఒక కార్యకర్తని తీసేయాలన్నా, ఒక కార్యకర్తను ఉంచాలన్నా ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది అన్ని పార్టీలకి. నేను ఏ తప్పు చేయకుండా నన్ను ఎందుకు తీసాడు? అర్ధరాత్రి పేపర్లు వస్తుంది పార్టీ నుంచి సస్పెండ్ అని. వాడు ఊడు రాష్ట్రంలో తెలియదు, ఊడు సంతకం పెడతాడు తెలియదు, విచారణ ఉండదు, ఏమీ ఉండదు అన్నమాట. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అది పొలిటికల్ పార్టీగా తీసేయి. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముందు 2 ముక్కలు చెప్తా దోపిడీ గురించి, అభివృద్ధి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఉత్తరాంధ్రాన్ని సంకనాకిచ్చినటువంటి నీచ్ కమేన్ కుత్తేగాళ్ళు 8 మంది ఉన్నారు. ఉత్తరాంధ్ర వాళ్ళే. అంటే భూమిపుత్రులు భారతీయులయ్యుండి కన్న తల్లి మీద ప్రేమ లేదు, భూమి మీద లేదు. ఉత్తరాంధ్ర పిల్లల్ని అవమానిస్తే, చిత్తూరు జిల్లాలో వాళ్ళు ఒంటి మీద బట్టలు ఓడదీస్తే, ద్రౌపదికి నిండు సభలో ఎలా బట్టలు ఓడదీశారు అట్లా ఓడదీస్తే ఈ 8 మంది యాదవులు ఊరు మాట్లాడాల. 1 by 1 వస్తా. శ్రీకాకుళం నుంచి 3, ఒకడు అధర్మాన ప్రసాదరావు, అధర్మాన కృష్ణదాసు, వీళ్ళిద్దరూ అక్కడి నుంచి ప్రతినిధి. ఇంకొకడు మనుషులు డాక్టర్ వృత్తిలో ఉండి పశువుల మంత్రి పదవి చేసిండు, వాడి పేరే సిదిరి అప్పలరాజు. వీళ్ళు 3 ఎప్పటి నుంచి తోడు దొంగలు అంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి తోడు దొంగలు. జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నప్పుడు
తండ్రి ఆ రాజు అధికారంలో ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు కూడా ముద్దాయి. అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అంటారు కదా అన్నగారు. ఆ విధంగా ఈ దొంగలందరూ దొంగోడికి అడిగిపోయి చేరారు. ఇప్పుడు బ్లూ గ్రానైట్ అరుదుగా దొరికే గ్రానైట్, గెలాక్సీ గ్రానైట్ సేంకృతిలో ఎంత విలువైందో ఈ బ్లూ గ్రానైట్ కూడా విలువైంది. 6,000 అప్లికేషన్లు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసుల్లో నేను బెయిల్ తెచ్చున్నానని చెప్పుకుంటున్నటువంటి చెట్టు కింద ప్లేడర్ అయినటువంటి కోవూరు నియోజకవర్గంలో పుట్టిన చెట్టు కింద ప్లేడర్ అయినటువంటి వాడు కొడుకు ఎలా రాచిస్తే ఏం పెరిగి కట్ల గట్టి ఏం చూస్తూ ఉన్నారు? ఎక్కడ శ్రీ టెక్కిలి, ఎక్కడ టెక్కిలి, ఎక్కడ కోవూరు? ఓకే, దాని పక్కకు వచ్చా విజయనగరం జిల్లాలకి. లిక్కర్ డాన్ బొత్స సత్యనారాయణ, సత్య డిస్టిలరీస్ వాడియే. వాడి నుంచి ఎంత అమ్మిండు రాష్ట్ర ప్రభుత్వానికి డిస్టిలరీ చెప్పడు. ఎల్ఎల్పి అంట. పెద్దల సభలో ఈ గద్ద పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు. సో నేను అంటుండే పాయింట్ ఏంటంటే బొత్స సత్యనారాయణకి బాధ్యత లేదా? ఆ గ్రానైట్లో ఈ వాటా ఎంత? బ్లూ గ్రానైట్లో సర్వే నెంబర్కి చెప్పమని చెప్తా నేను. వాయు వేగాలతో పైలట్ గదిలేండి ఆ నుంచి విశాఖపట్నం రా. ఇప్పుడు నువ్వు చెప్పిల్లా కోడిగుడ్లు మంత్రి ఐటీ మంత్రికి ఎలగబెట్టి ఒరే దావుసు బోరా అంటే సలిపుట్టినోడు వీడు మాట్లాడిందంట, వీడు కంపెనీలు తెచ్చిందంటే ఎవరన్నా నమ్మతారా విశాఖపట్నంలా? నోట్లో ఏలు పెట్టుకున్నాడు చెప్పమను. ఆ కాకల బుల్ స్టోరీలు, కాకమ్మ కథలు. అందువల్ల ఏంటంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 11 సిబిఐ కేసుల్లో 9 ఈడీ కేసుల్లో A2 ముద్దాయిగా ఉన్నోడు వేణుంబాకం కసాయి సారాయి రెడ్డి, వాడే విజయసాయి రెడ్డి. వాడు ఉత్తరాంధ్ర చీఫ్ మినిస్టర్కి ఎలగబెట్టిండా లేదా? సిగ్గుందంటారా మీ 8 మంది మాట్లాడటానికి? నేను అంటుండా మనిషి పుట్టక పుట్టారా? ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది. ఎవడో పులివెందల నుంచి వచ్చి నీ ప్రాంతం మీద గద్దలాగబడి నీ సంపద సహజ వనరులన్నీ కొల్లగొడతా ఉంటే ఈ 8 మంది ఏం పెరిగి కట్లగట్టినారు? వాడికి ప్రాధాకాంతలు అయిపోయినారు. ఈడు యాడ్ నుంచి వచ్చిండు, ఈడు నెల్లూరుడే. అవునా కాదా? చెప్పండి. శివు నెత్తురు సిగ్గు లజ్జ అనేది ఏదన్నా ఉంటే స్పీకర్కి ఎలగబెట్టిండు ఒకడు, తమ్మినేని సీతారాము. ఆ ఎదవ తెలీదా? సరిపోయారా 8 మంది అష్టదిగ్జాల కవుల్లాగా జగన్మోహన్ రెడ్డికి 8 పేర్లు చెప్పినా కదా. 4 శ్రీకాకుళం నుంచి, ఒకడు ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా నుంచి, ఈ కోడిగుడ్లు మంత్రి ఒకడు రుషికొండకు బోడిగుండు కొట్టింది. ఒకళ్ళ దగ్గరుండి ప్యాలెస్ కట్టించినారు జగన్మోహన్ రెడ్డికి. అందువల్ల ఏం చేశారు? చీ కొట్టారు. చా పోండ్రా మీరు పనికిరారని చెప్పి లాగి లెంపకాయ కొడితే దొడ్డి దావరన ఎల్ఎల్పి అయినోడు. సిగ్గుంటే వాడు ఎల్ఎల్పి అవుతాడా, ఎమ్మెల్సీ అవుతాడా? దొడ్డి దావునా? ప్రజలు ఓడగొట్టి నిన్ను కింద కూర్చొని పెట్టారు కదా, నిన్ను నీకు అందరినీ. అందువల్ల ఏంటంటే ఈరోజు ఉత్తరాంధ్రాలో మణిహారంగా ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వచ్చిందా లేదా? అగో 6 నెలలు రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఇవాళ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ 1,85,000 కోట్లు, 25,000 ఉద్యోగాలు. 1,85,000 కోట్లు, 25,000 ఉద్యోగాలు. దాంతోపాటు 1,817 కోట్లతోటే ఫార్మా పార్క్ ఇంకొకటి. దాని ద్వారా పెట్టుబడి తక్కువైనా 28,000 ఉద్యోగాలు. తర్వాత 1 by 1 చెప్తా నేనండి, మీరు ఆవేశపెడితే నేనేం చేసేదా? తర్వాత ఏంటంటే ఇక్కడ ఆలోచన చేస్తే పైడి భీమవరం అని ఉంటుంది ఒక ఇండస్ట్రియల్ పార్కు, చిలకపాలెం మండలం. పైడి భీమవరం ఇండస్ట్రియల్ ఎస్టేట్ రూపశిల్పి ఎవరు? విజయనగరం జిల్లాకి ఎర్రగడ్డ అని ఒక వాగు ఉంటుంది, వాగు దాటుకొని ఉంటుంది పైడి భీమవరం అని. అక్కడ మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట ఇండస్ట్రీలో పరిశ్రమలు తెచ్చినటువంటి వాడు ఆయన. నాగార్జున అగ్రికెమ్ అని ఉంటుంది చిలకపాలెం దగ్గర. అదే చిలకపాలెం మండలంలో పిస్టన్స్ రింగులు తయారు చేసే ఇండస్ట్రీ ఉంటుంది కెమాగ్రో. ఒరే నీకు వాటి గేట్లన్నా తెలుసంటారా బోగ్గా. తర్వాత తగరబోల్స దగ్గర డివిస్ ల్యాబొరేటరీస్ ఉంటుంది, అది ఎట్టొచ్చిందో నీకు తెలుసంటారా? బీటెక్ చదివిన బేవర్స్ నేను అడుగుతుండా. బీటెక్ చదివిన బేవర్స్ తగరబోల్స కాడ ఉండే డివిస్ ల్యాబొరేటరీస్ తెలుసా? మెగ్నీషియం తయారు చేయాలని బిర్లా వాళ్ళు పెట్టారు. ఆ ప్రాజెక్టు వర్కౌట్ కాకపోతే సముద్రంలో నుంచి ఉప్పు జలాలు తెస్తే డివిస్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. దాని కన్స్ట్రక్షన్లో నేను పాల్గొన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను రా బేవర్స్. ఎన్రా నీ జవహర్లాల్ నెహ్రూ పర్వాడ్ ఫార్మాసిటీ చెప్పరా? ఎన్ని కంపెనీలు లిస్టు 4 పేర్లు చెప్పరా నువ్వు మగాడు పెట్టా? ఎట్లో పారసారథ రెడ్డికి, అయోధ్య రామిరెడ్డికి ఎలా దోచిపెట్టాడో తెలుసుకోరా.
బేవకూకు మాటలు మాట్లాడతావు. ఇవాళ జవహర్లాల్ నెహ్రూ పర్వాడ ఫార్మాసిటీ ఎవడదిరా భూములో? ఉత్తరాంధ్ర బిడ్డలే. అయోధ్య రావురెడ్డికి ఎట్టబోయిందిరా ఆ ప్రాపర్టీ అంతా. ఇవన్నీ నిజాలరా నేను చెప్పేయన్నీ. తెలుసుకో. నువ్వు ఎప్పుడు తిరిగినవో తెలియదే కానీ 99లో తిరిగా శ్రీకాకుళం, విజయనగరం, నీ గోవిందపురం బీచ్లో ఆడుకున్నాడు నేను. నాకురా నువ్వు చెప్పేది కథలో ఆవు కథలు ఊరికన్నా చెప్పరా పొయ్యా. ఇవాళ హైదరాబాద్ మహానగరంలో భరత్ నగర్ పోయి చూడు, మోసాపేట పోయి చూడు. ఉత్తరాంధ్ర బిడ్డలు పట్టణ పెట్టుకొని బిడ్డలను తీసుకొచ్చుకొని బతుకు జీవుడంటే వచ్చారా బిడ్డలను బతికించుకోవడానికి. హైదరాబాదు సుభాష్ నగర్ కాలనీ పో, ఫ్యాబ్రికేట్లుగా వెల్డర్లుగా మాట్లాడి ఈడ కంపెనీలు తెచ్చిందా? ఒక్క కంపెనీ పేరు చెప్పమంటే చెప్పలేవు. కానీ ఈ కంపెనీలన్నీ ఎవరి హయాంలో ఎప్పుడు వచ్చినాయి ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా నేను. అందువల్ల ఏంటంటే ఈరోజు వచ్చినట్టు స్వాగతించండి రా బాయ్. రైల్వే జోన్ ఇచ్చారు, ఒరిస్సాని పట్టుకొస్తారు. ఒరిస్సా వస్తే నీకేం పర్రా? నీ ఇల్లు నువ్వు చక్కదిద్దుకో. ఏవేదే విధంగా రైల్వే జోన్ వచ్చిందా లేదా? 12 ఫ్లోర్లు బిల్డింగ్ శంకుస్థాపన చేస్తుండా లేదా? దేశ ప్రధాని వచ్చి మీ మొఖాలకు ఎప్పుడన్నా మీ నాయకుడు ఢిల్లీ పోతే వాడు ఈడీ సిబిఐ కేసులు పోయి ప్రధానమంత్రి కాళ్ళు పెట్టుకున్నాడు నువ్వు. ప్రధానమంత్రి పక్కన కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నమాట. ఇవాళ రైల్వే జోన్ తెస్తున్నారు. 185,000 కోట్లతోటి ఎన్టీపీసీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది. దాని తర్వాత 1817 కోట్లతోటి ఫార్మా పార్క్ వస్తుండే. ఈ ఊడి చెవిలో ఖాళీ పవర్లు పెడతారా? అసెంబ్లీలో చెప్పినాయి కదా, కోడిగుడ్లు ఎమ్మివో, చిక్కీలు ఎమ్మివో, బిస్కెట్లు ఎమ్మివో. నవ్వుకున్నారా నిన్ను చూసి. ఎవరు చేశారయ్యి? ఎవరు చేశారంటే మొత్తం సోషల్ మీడియా కార్యకర్తలు కోట్లు వేపించి, సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకి పారిశ్రామికవేత్తలుగా కోట్లు వేపించి 13,50,000 కోట్లు నేను తెచ్చానని చెప్పిండు ఆ రోజు. అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాలన్న గారు. చంద్రబాబు నాయుడు గారి గణరాజ్యంలో ఒరే నీకు ఈ పదానికి అర్థం తెలుసురా గుడివాడ అమర్నాథ్? నీకు గుడిసేటు పనుల గురించి తెలుసు కానీ ఈ పదం గురించి కనుక్కోరని పక్కన ఉన్న తెలుగు పంతులు పిలిపించా. నేను చెప్పను. గణరాజ్యము పోనీ జనగణమన పాడరా, నువ్వేం వద్దా? నువ్వు స్టేజ్ షోల మీద రికార్డ్ డ్యాన్స్ చేయటం కాదు రే. అందువల్ల ఈరోజు కూటమిలో ఉన్న మంత్రులందరూ కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. కొన్ని లోపాలు ఉంటాయి. వీళ్ళందరూ పత్తిత్తులు రెండు గురిగింజ కూడా కింద నల్లంగా ఉంటుంది, నేను పైన ఎర్రంగా ఉంటుందంట. కొంతమంది ఎదవలు అంటారు. ఇప్పుడు వడ్ల గింజలు అన్నీ కరెక్ట్గా ఉండవు, కొన్ని తాలు గింజలు ఉంటాయి. 1-2 సార్లు చెప్తాడు, 3వ సారి యాక్షన్ తీసుకుంటాడు సీఎం. కాబట్టి ఆ తాలు గింజలు పెట్టుకొని మిగతా వడ్లన్నీ పనికిరావంటే ఎట్ట కుదురుతుంది? అందువల్ల కూటమి ప్రభుత్వము ఈ 185,000 కోట్ల రూపాయలు ఎన్టీపీసీ కానీ, 1817 కోట్ల రూపాయలు ఇది కానీ, తర్వాత నీకు రైల్వే జోన్ కానీ ఇవన్నీ వచ్చినాయి. సంతోషం అన్నగారు. నేను ఒక ఇండస్ట్రీ చెప్తా. ఈరోజు విఘ్నులైన మన పరిశ్రమల మంత్రివర్యులు భరత్ గారిని తెలుసుకోమనండి. మనకి సెల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, కెమెరాలు కానీ అంటే ఈ పరిశ్రమ రావాలని నాకు ఆకాంక్ష. చిప్ డిజైన్ అని ఉంటుంది. ఏది నడవాలన్నా చిప్ ఉండాలి. మనకు ఒక చిప్పు పరిశ్రమ కూడా లేదు. 91,000 కోట్లతోటే అన్నగారు బాగానండి పాయింట్. 91,000 కోట్లతోటే డోలేరాలో, గుజరాత్ డోలేరాలో ఏం చేస్తున్నారు? టాటా కంపెనీ వాళ్ళు. ఇప్పుడు మన టాటా కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఆయనే కదా కన్సల్టెన్సీగా ఉన్నారు. అక్కడ చిప్పు తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తైవాన్తో కలిసి పెట్టారు. తైవాన్ వాళ్ళు అందివేచిన చెయ్యి. ఇవాళ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో భాగంగా చిప్పు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకు లేదు. అది కూడా 1,00,000 కోట్ల ప్రాజెక్టు మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి అన్ని రంగాల్లో చిప్పు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చాలా అవసరం. చిప్లు అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఈరోజు మనకు అసలు లేదు అసలు ఇండియాలో వాస్తవంగా చెప్పాలంటే. దీని మీద కూడా కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కూడా పట్టకరండి. 1,00,000 కోట్లు పెట్టుబడితో టాటా వాళ్ళకి అందివేశం చెయ్యి. మోడీ గారు గుజరాత్లో టాటా వాళ్ళ చేత, తైవాన్ వాళ్ళ చేత జాయింట్ వెంచర్తో 91,000 కోట్లతో ఆడ స్థాపిస్తారు. కాబట్టి అటువంటి పరిశ్రమను కూడా మన రాయలసీమకు పట్టకరండి. వెనకబడిన రాయలసీమలో పట్టకొస్తే ఆల్రెడీ ల్యాప్టాపుల్లో, కెమెరాల్లో అన్నిట్లో వాడతారు. చిప్పు లేకుండా ఏ ఎలక్ట్రానిక్ పరికరము రన్ కాదు. కాబట్టి ఆ ఇండస్ట్రీ మీద కూడా ఫోకస్ చేయాలని నాకు తెలిసిన అల్పజ్ఞానిని కాబట్టి, నాకు తెలిసింది కంట్లో నలుసంతా, తెలియంది భూగోళం అంత కాబట్టి నేను సలహా ఇస్తుండా పరిశ్రమల మంత్రికి. నాకైతే ఏం తెలియదు అన్నగారు.
రైట్ సార్. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు ఉత్తరాంధ్రకు అభివృద్ధి చేస్తున్నారో సో ఆయనకి మైలేజ్ వస్తున్న నేపథ్యంలో దీన్ని ప్రజల వద్దకు జారనీయకుండా మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిసారి కూడా విశాఖ ఉక్కుని తీసుకొచ్చి తెర ముందు పెడుతూ ఉంది. క్లియర్గా బాబు గారు అధికారంలోకి రాగానే చెప్పారు. అలాగే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి కూడా చెప్పారు దీన్ని ప్రైవేటు పరం చెయ్యము అని చెప్పి, తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని కూడా, అలాగే ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి చెప్తామని చెప్పారు. ఈవెన్ నిన్నటికి నిన్న లోకేష్ గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. అయినా సరే రేపు ప్రధానమంత్రి వస్తున్నారు, రేపు మేము అక్కడ ధర్నా చేస్తాము, లేదు అంటేనేమో విశాఖ ఉక్కుపై ప్రధానమంత్రి గారు మాట్లాడాలి అని చెప్పి దీన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. సో ఎలా చూడొచ్చు అంటారు? ప్రధానమంత్రి మాట్లాడాలంటే ఎవరు చెప్పాలా? సభలో స్పందించాలి అన్నట్టు. అదే ఎవరు చెప్పాలి? అది ప్రధానమంత్రి గారు మాట్లాడాలంటే పిఎంఓకి చెప్పాలి, లేదంటే ప్రధానమంత్రి గారి ప్రత్యేక కార్యదర్శికి చెప్పాలి, ఆయనకు వినపత్రం ఇవ్వాలి, ఢిల్లీ కూర్చోవాలి. అది కాదు, మీకు అర్థం కాల. సిపిఐ సిపిఎం వాళ్ళని అడ్డం పెట్టుకొని, ట్రేడ్ యూనియన్ వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు డబ్బులు ఎగదోసి మీరు ధర్నా చేయండి అని వాళ్ళకి ఎగదోస్తుండా. ఇప్పుడు ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ వాళ్ళని అక్కడ గోవర్ధన్ చెప్పినట్లు ఏదైతే కేంద్ర మంత్రి గారు స్వయంగా వచ్చి చెప్పారు, దానికి అమిత్ షా గారు చెప్పడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు పదే చెబుతున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెబుతున్నారు పరిశ్రమ తరలిపోదు. మొన్న తాజాగా కొంత అమౌంట్ కూడా కేంద్రం అంటే పరిశ్రమ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వము, కేంద్రం మామూలుగా దాని ద్వారానే నడుస్తుంది, పర్యవేక్షణ మేమే చూసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పారు. దానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా కేటాయిస్తూ ఉన్నారు. అది తరలిపోతుందని స్పష్టంగా చెప్పారు. మరి ఇలా చెవులు ఎవరు చెబుతారు? ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఉనికిని కాపాడుకోవాలి కాబట్టి కొంతమంది చేసే ప్రయత్నం, కొంతమంది ఉనికి కోల్పోయారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఉనికి కోల్పోతున్నారు. వాళ్ళందరూ కలిసి ఏదో చేస్తే వచ్చిన నష్టం అయితే ఏం లేదు కదా. అంటే విశాఖ ఉక్కుకు న్యాయం చేయలేకపోతున్నారు కానీ నిప్పన్ స్టీల్ తీసుకొస్తున్నారు, అంటే కావాలనే దాన్ని తీసుకొస్తున్నారు దీన్ని తొక్కేయడానికి అని కూడా ప్రచారం చేస్తూ ఉంది. 5 ఏళ్ళు ఆడిపోయారమ్మ ధర్నాలు చేయకుండానా? 5 ఏళ్ళు ఆడిపోయారు వీళ్ళందరూ ధర్నాలు చేయకుండా. భలేవాడు ఆడుకున్నారు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విశాఖ ఉక్కు వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళు ధర్నా చేస్తే ఈవెన్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఒక్కసారి కూడా స్పందించలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నాకు ఒక్క కేంద్ర మంత్రి ఉన్నా నేను పోరాడేవాడిని ఆయన డైరెక్ట్ గా చెప్పారు. ఆయన కోత వేడి దూరంలో అమరావతి రైతులు ఉద్యమం చేస్తే వచ్చాడా? ఇప్పుడు మనుషులు చూస్తే భయం, ఉద్యమకారం చూస్తే దడ. చెట్లు చూసినా భయం సార్, పచ్చని చెట్లు చూసినా భయపడి పరదాలు కట్టుకుని నరికేసేవాడట కస. ఇప్పుడు అతని మీద అభియోగాలు మోపితే, దానికి సంబంధించిన అధికారులు మోపితే నాకు తెలిసినంత వరకు వాళ్ళ పిల్లల తరాలు కూడా బయటికి రారు. ఎందుకంటే పర్యావరణానికి సంబంధించి అన్ని చెట్లు నరికేసినందుకు వాళ్ళ మీద చాలా అభియోగాలు మోపొచ్చు, బయటికి రాని విధంగా కూడా చేయొచ్చు. ఎందుకు కేసు పెట్టలేదు? అదే కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నదే కదా. మన గవర్నమెంట్ వచ్చి కేసులు పెట్టారా? పర్యావరణ చట్టం కింద, అటవీ చట్టం కింద ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఎందుకు పెట్టలేదు? ఆ నరికిన అధికారుల మీద కేసులు ఎన్ని రిజిస్టర్ అయినాయి? 4 కేసులు చెప్పండి, 4 పోలీస్ స్టేషన్లు. అదే కదా చెబుతుంది నేను కూడా. మా కావల్లో మేము పెంచిన చెట్లు, మేము చేతులతో పెంచిన చెట్లు, మా కావల్లో జవహర్భారతి కాలేజ్ కాడ పచ్చని చెట్లు నరికేసిన నీచుడు ఎందుకు పోయి కేసు పెట్టలేదు? కావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందా? కావల ఎమ్మెల్యే పోయి కేసు పెట్టొచ్చు కదా. ఎమ్మెల్యే ప్రజలు కూడా పెట్టాలిగా. ఎమ్మెల్యే అన్ని చేస్తారా? ఎమ్మెల్యే ఏం ఎందుకున్నది? ప్రజలు వాళ్ళ వ్యవసాయ వాళ్ళ పనులు చేసుకుంటారా? పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారా? అట్లా కాదు కదా. అందరూ సదస్సు జరిగిన రోజు ప్రత్యక్ష సాక్షిని నేను. పచ్చని చెట్లు మేము పెంచిన స్వచ్ఛంద సేవదార ప్రభుత్వం పెంచిన చెట్లు కూడా కాదు. ఇప్పుడు అదే కదా మనం కూడా అడుగుతుంది, దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, అధికారులు ఎందుకు స్పందించట్లేదు, అలాగే కూటమి ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నామే తప్ప వాళ్ళనే ఒకళ్ళు కదా. దాంతోపాటు ఈరోజు బయటకు వచ్చిన అంశాలన్నీ కూడా ప్రజల భాగస్వామ్యంతో వస్తున్నాయా లేవా? ఇప్పుడు 1,80,000 ఎకరాలు సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయి. దీంట్లో 1,30,000 ఎకరాలు అన్యాక్రాంతమైందని చెప్పని ఫిర్యాదు చేసింది ప్రజలే కదా. సిసోడియా బయటకు వచ్చాడు, తిరిగాడు. చెప్పేది ఒకసారి నువ్వు, సిసోడియా బయటకు వచ్చాడు, తిరిగాడు. నువ్వు అన్నట్టు కొన్ని కుంభకోణాలు బయటకు తీసుకొచ్చాడు. దాని మీద తగ్గ చర్యలు లేవని చెప్పి మనం బాధపడతానే ఉన్నాం. రోజు ఇదే అంశం ఎత్తున్నాం. ఎన్ని రోజులు మాట్లాడతాం? అయ్యి పర్యావరణ మంత్రి ఎవరు? ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. అదే చెప్పేది, వాళ్ళు వీళ్ళని కాదు ఇక్కడ. ఇప్పుడు ఎవరు పని చేయకపోయినా కూటమి ప్రభుత్వం చేయలేదంటారు, ఎవరు పని చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయన కాబట్టి, కూటమి ప్రభుత్వం కాబట్టి. ఇప్పుడు ఇందుట్లో ఎవరు పని చేశారా, ఎవరు పని చేయలేదా అనే దానికంటే కూడా ఏ విషయాలు ఏదొచ్చినా కూడా కూటమి ప్రభుత్వం మీదకే వచ్చింది, వ్యక్తుల మీదకి రాదు. ఆ వ్యక్తులు ఇందాక నువ్వు అన్నావు కదా, 1 సారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, పక్క తప్పిస్తారని.
జరిగే పరిస్థితులు అయ్యే. ఎవరు బాధ్యత లేకపోతే వాళ్ళు తప్పిస్తూ ఉంటారు. పర్యావరణ, అటవీ, గ్రామీణాభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారన్న గారు. ఇన్ని చెట్లు నరికేసింది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు కావల్లో పచ్చని చెట్లు కిందకి నరికింది ఎవరు? ఆ నరికిన కేసు నమోదైందా లేదా? వాడు సభలు పెట్టిన కాడల్లా పచ్చని చెట్లు నరికిండ్రు కదా. చిప్కో మూమెంట్ ఎందుకు జరిగింది అన్నగారు? ఆ రోజు చిప్కో మూమెంట్ ఎందుకు జరిగింది? ఈరోజు భారతదేశంలో అడవులు ఏ దేశంలోనైనా 33% అడవులు ఉండాలనేది క్రైటీరియా. 23% కూడా లేవు అడవులు ఆంధ్రప్రదేశ్. 18 23% కూడా లేవు అని చెప్తుండా. 33% అడవుల శాతం ఉండాల్సి ఉంటే పచ్చని చెట్లు నరికేసిన కేసులు ఎన్ని నమోదైనవి? ఒక్క కేసు కూడా పెట్టలే కూటమి గవర్నమెంట్ ఇప్పటి వరకే. నాకు తెలిసినంత వరకే. మీకు ఏదన్నా ఉంటే చెప్పండి. నాకు తెలిసి ఒక్క కేసు కూడా నమోదు చేయాల పర్యావరణం కింద. వాస్తవమే, చాలా అంశాలు బయటకు రావాలి. దాని మీద అభియోగాలు మోపడమే కాకుండా చర్యలు కావాలి. అభియోగాలు మోపే ఉపయోగం కూడా లేదు. చర్యలు తీసుకోలేదని అందరూ బాధపడుతుంది. శ్రేణులు, ముఖ్యంగా శ్రేణుల యొక్క బాధ ఏంటంటే వాళ్ళు భుజాల నొప్పిలు పుట్టేటట్టు, చేతులు కందిపోయేటట్టు వాళ్ళు దెబ్బలు తిన్నారు, వాళ్ళు జెండాలు మోసారు. వీళ్ళని ఈరోజు పల్లకిలో ఎక్కి కూర్చోబెట్టడానికి వాళ్లే కారకులు. ఇప్పుడు పల్లకిని వాళ్లే మోస్తున్నారు. ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించుకున్నారు, రౌడీ సీట్లు ఓపెన్ చేయించుకున్నారు, ఇళ్ళు వదిలిపోయి పక్క రాష్ట్రాలలో తలదాచుకున్నారు, యుద్ధం చేశారు కార్యకర్తలు. నిస్సందేహంగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎస్సీ అట్రాసిటీ కేసులు, రౌడీ షీట్లు, రక్తం ధార వస్తే తెలుగు యువతరం రక్తము ధార వస్తే వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఒక తల్లి బిడ్డను కనాలంటే రక్తము ధార పోసి భూమి మీదకి తెస్తుంది. చివరికి తల్లికే అన్నం పెట్టకుండా తరిమేస్తారు. ఇప్పుడు యువత వాళ్ళు వీళ్ళని కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల పరిపాలన చూసిన ప్రతి వాళ్ళు కూడా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి రక్తం ఉడికిపోయి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వచ్చారు. కూటమిని గెలిపించుకున్నారు, అఖండ విజయాన్ని చేకూర్చారు, అతను అందపాతాళానికి నొక్కేశారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ నొక్కిన వాడు కనపడకుండా చేయాల్సిన బాధ్యత కూటమి పెద్దల మీద ఉంది నిస్సందేహంగా. ఎక్కడ లోపం జరుగుతుందనే దాని గురించి మనం పదే మాట్లాడుతున్నాం. పలానాసారి ఇలా జరుగుతుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అయినా సరే ఇంకా అలానే నత్తనాటక నాటం అనేది కొంచెం బాధాకరమైన విషయం. దాని గురించి మనం ఎంత గొంతు చించుకున్నా కూడా చేయాల్సిన వాళ్ళు చేస్తే తప్ప, కాకపోతే ప్రజల మధ్య చర్చ తీసుకురావడానికి మన మాటలు ఉపయోగపడుతున్నాయి అంతే తప్ప ఎందుకు అలసత్వంగా ఉన్నారా లేకపోతే ఏ కారణాలతో ఉన్నారా అనేది వాళ్ళు చెప్పింది ఏంటంటే కొన్ని రోజులు ఉపయోగపట్టండి అన్నీ సరిచేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని మాత్రమే అక్కడ మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక్కడ ఆయన ఏమన్నారు? ఎవరేం చేస్తున్నారు, ఏం జరుగుతుంది నాకు తెలుసు, నేను అవన్నీ పర్యవేక్షణ చేస్తాను. రెండోది, అధికారుల్లోనూ పోలీసుల్లో అలసత్వమే కాకుండా చాలా అధ్వానంగా ఉంది. దాన్ని మళ్ళీ ఎలా సరిచేయాలో ఎలా తిప్పికొట్టాలో నాకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి నేను చేయాల్సిందంతా నేను చేస్తాను అని చెప్పి ఆయన స్పష్టంగా చెబుతున్నాడు. దానికి టార్గెట్ కూడా జనవరి 25వ తారీఖు పెట్టుకున్నాడు ఆయన 2025. దానికి సంబంధించి ఈ పాటికి ఆయనకి అన్ని సమాచారం అందజేస్తున్నారు. ఆయన చెప్పాల్సింది చెబుతున్నాడు, సరిదిద్దుకోమంటున్నాడు, అధికారులు చెబుతున్నాడు, అలాగే ప్రజానాయకులు చెబుతున్నాడు, శాసనసభ్యులు చెబుతున్నాడు, మంత్రులు చెబుతున్నాడు. ఆయన వేగాన్ని ఎటు అందుకోలేరు, అది మాత్రం వాస్తవం. మీరేం చెప్తారు? అంటే ఈ 15 నెలల్లో చంద్రబాబు గారు ఏం అభివృద్ధి చేశారు, కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకురాలేకపోయారు, ఒక చిల్లిగా కూడా అని చెప్పి ప్రచారం చేసింది. సో ఇప్పుడు కేంద్రం కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఆధారపడిన పరిస్థితి వచ్చింది. కబోదులు ఆ మాట అంటారు తప్ప నేను కళ్ళుండి చూడలేని కబోదులు అంటారు. అవపడుతుందా బీపీసీఎల్? కళ్ళు పోయినాయా? బీపీసీఎల్ వచ్చింది, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టేగా. ఎన్టీపీసీ హైడ్రోజన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టేగా. తర్వాత అజాద్ ఎలక్ట్రికల్ బస్సుల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెంట్రల్ గవర్నమెంటేనా? రిలయన్స్ రెన్యూబుల్ ఎనర్జీ సెంట్రల్ గవర్నమెంటేనా? టీసీఎస్ పేరిందక భారతదేశం అంటేనే టాటా కంపెనీ, అదేదేనా? లూలు మాలు అదేనా? ఎన్నని చెప్పాలా? వస్తావా డిబేట్కి? చంద్రబాబు నాయుడు నాకెందుకురా? మీలో మగాడెవడన్నా ఉంటే రండి డిబేటు, నేను అరేంజ్ చేస్తా ప్రెస్ క్లబ్లో 1 to 1 జర్నలిస్టులు పిలుచుకున్నాం, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. మీ ఆర్థిక మినిస్టర్ బొగ్గన రాజన్న అంటే పెద్ద పుడింగ్ కదా ఆర్థిక శాస్త్రంలో. రా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో, విజయవాడలో కూడా మీటింగ్ పెట్టలేక హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడుతుంది కదా ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజన్న. నీకు కలేజా ఉంటే బొగ్గన రాజన్న అంటే నన్ను ఓడించిపోరా నువ్వు. రా పెట్టుకుందాం డిబేటు. ఎవరిని పిలుచుకుంటావు పిలుచుకో, జర్నలిస్టులని ఇష్టం వచ్చిన ఆర్థిక శాస్త్రవేత్తలను పిలుచుకో, డిబేట్కి సిద్ధమా అంటున్న బొగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. చదువు చంద్రలేని జగన్మోహన్ రెడ్డితో ఎందుకు డిబేట్? రా బొగ్గన రాజేంద్ర రెడ్డి, నీకు కలేజా ఉంటే రారా, తేల్చుకుందాం డిబేట్లో.
నువ్వా నేను తేల్చి పారేస్తా. చెప్పమని చెప్పండి అమ్మా, ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని అప్పులు చేసాము, ఇది చెప్పమని బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని. వాడు మరి హైదరాబాద్లో కూర్చొని ఉన్నాడు కదా, నీ కలజా ఉంటే బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 5 ఏళ్ళు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు కదా, ఢీ కొట్టు చూడరానన్నా. అందువల్ల అబద్ధాలు చెప్పేదానికి అద్దు పొద్దు ఉండాల. రాష్ట్రం సొరుగుతా ముఖాభివృద్ధి జరుగుతూ ఉంటే మనకు ఒక చూసుకోవటానికి ఒక పక్షి టీవీ, రాసుకోవటానికి ఒక పక్షి పేపర్ ఉందని చెప్పి హక్కుపక్షి మాటలు మాట్లాడబాకండి. రగిలిపోతారు ప్రజలు, బజార్లోకి వస్తే కొడతారు. 6 నెలలు కాలేదు, మిన్నూరికి మీద పడద్దా ఏందా? వెయిట్ చేయరా భయ్, 18 నెలలు ఓపిక పట్టు. అభివృద్ధి నీ కళ్ళ ముందే అవపడద్ది. 3 నెలల్లో రేపు అమరావతిలో బిల్డింగ్ రిబ్బన్ కటింగ్ కాబోతుంది. ఆ బిల్డింగ్ పేరు కూడా చెప్తాను నేను. ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ రేపు మార్చి నెలలో రిబ్బన్ కటింగ్. తొలి బిల్డింగ్ అదే రిబ్బన్ కటింగ్. మళ్ళీ అమరావతికి కూడా ఇలా దేదీప్యమైన వెలిగిపోతుంది. టెండర్లు అయిపోయినాయి, ప్రాజెక్టులు చేస్తున్నారు. 6 కోట్ల ఆంధ్రులు కలల రాజధాని నిర్మితమవుతుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఎందుకు వీళ్ళు రాజధాని లేకుండా చేయాలనే? 6 కోట్ల ఆంధ్రుల అమరావతి 6 లక్షల కోట్లు ఇవ్వబోతుంది. వెయిట్ అండ్ సీ. సో మొన్నటి వరకు ఉత్తరాంధ్ర మేమే అభివృద్ధి చేసామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమ వెనకబడిన రాయలసీమను పట్టించుకోవట్లేదు, రాయలసీమకు ద్రోహం చేస్తుంది టీడీపీ. రాయలసీమ గజదొంగవుడు, రాయలసీమ గజదొంగవుడు, రాయలసీమ గజదొంగవుడు అని నేను అడుగుతుండా. రాయలసీమ గజదొంగ వాడే కదా, వాడి కుటుంబమే కదా. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి 2 సార్లు చేసిండు, ఏమన్నా రూపాయి దోసుకున్నాడా? నీలం సంజీవ్ రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు, ఏమన్నా దోసుకున్నాడా? మహానుభావుడు దామోదరం సంజీవయ్య, విశాఖపట్నంలో యూనివర్సిటీ ఉంటుంది, ఆయన పేరు పెట్టారు. రైతన్న ఒక ప్రాజెక్టు కన్నగారు 6 లక్షల ఎకరాలు పేదలకు పంచిండు అమ్మ దామోదరం సంజీవయ్య. పెదపాడు గ్రామం కర్నూలు పక్కన. కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమడు కదా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి దేవురమ్మ రాయలసీమ కదా. 4.0 ముఖ్యమంత్రి ఎవరు? రాయలసీమ కదా. ఏడికెళ్ళి వచ్చిండు? రాయలసీమ కదా అయిందా. వీళ్ళేమో రాయలసీమ కదా. అసలు రాయలసీమ గజ దొంగ ఎవడు? ఇది పాయింట్ లేవనెత్తాల్సింది. రాయలసీమ గజ దొంగ 2004లో రాజశేఖర రెడ్డి అప్పుడు బిట్టి చూడండి ఒకసారి తెలుస్తుంది. 2009లో జగన్మోహన్ రెడ్డి అప్పుడు బిట్టి చూడండి. 2012లో జగన్మోహన్ రెడ్డి అప్పుడు బిట్టి చూడండి. ఏడికెళ్ళి వచ్చినాయిరా ఇన్ని వేల కోట్ల ఆస్తులు మీకు? 2004లో రాజశేఖర రెడ్డి అప్పుడు బిట్టి ఎలక్షన్ అప్పుడు బిట్టి ఈసీఐ వెబ్సైట్లో ఉందో తీసుకోండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ చూపించిండు. డిపెండెంట్ 1, డిపెండెంట్ 2 షర్మిలా పేరు మీద ఆస్తులు లేవు, జగన్మోహన్ రెడ్డి మీద ఆస్తులు లేవు. తీసుకొని చూసుకోండి, వెబ్సైట్లో ఉంటుంది. 2009కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి అప్పుడు బిట్టి దీండి. 2009కి వచ్చేళ్ళకి వివేకానంద రెడ్డి అప్పుడు బిట్టి దీండి. 2012కి వచ్చేళ్ళకి విజయమ్మ అప్పుడు బిట్టి దీండి. ఎమ్మెల్యేగా పోటీ చేసింది కదా పులివెందల. 2009లో ఎంపీగా పోటీ చేసింది కదా జగన్మోహన్ రెడ్డి. 2012లో ఎంపీగా పోటీ చేశాడు బై ఎలక్షన్లో, అప్పుడు బిట్టి దీండి. తర్వాత 2014కి వచ్చేసరికి అన్నగారు ఇది వ్యాలిడ్ పాయింట్. 2014కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అవినాష్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశారు, అప్పుడు బిట్లు దీండి. ఈ విధంగా అప్పుడు బిట్లు తీసుకుంటారా అండి? యాడికొల్లి వచ్చి నీరు ఇంత డబ్బు మీకు? ఏమి మిన్నెరిగి చేశారో రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని నాకేశారు. పేరుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆస్తులేం వీడికి, కుంకుమ పూసుకునే పథకాలేం ప్రజలకి. అందువల్ల ఎవరికి చెప్పద్ది కాకలబుల్ స్టోరీలు. అది రాయలసీమ గజ దొంగల ఫ్యామిలీ అని చెప్పగలను నేను. గంటాపదంగా చెప్తాను నేను. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.